హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల పోరు రసవత్రంగా మారింది. 4 నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అదే ఊపుతో పార్లమెంట్లో విజయ పతాకం ఎగరవేయాలని ఉవ్విళ్ళూరుతోంది. కాంగ్రెస్ జోరుకు బ్రేకులు వేసేలా ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా పావులు కదుపుతున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికంగా గెలిచిన మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో గెలవడం ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీకి సవాల్గా మారింది. ఇప్పుడు కాంగ్రెస్కు ఓటేశారు గనక కారు కమలం ఆశలు ఫలిస్తాయా? మరోసారి కాంగ్రెస్ హవాయే కొనసాగుతుందా? మానుకట్టలో ఈసారి గెలుపెవరిది? తెలంగాణలోని ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మహబూబాబాద్ ఒకటి. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి గత 3 ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన 3 నేతలే తాజా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. 2009లో కాంగ్రెస్ తరపున గెలిచిన బలరాం నాయక్ మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతుండగా 2014లో బీఆర్ఎస్ తరపున గెలిచిన సీతారాం నాయక్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇక సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత మరోసారి బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గురికి టికెట్లు ఖరారు అవడంతో ప్రస్తుతం వ్యూహాలు ప్రతివ్యూహాలతో మానుకోటలో రాజకీయం రక్తి కడుతోంది. ముఖ్యంగా మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ జోరు ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు పరిశీలకులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ నుంచి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా తాజాగా హస్తంగూటికే చేరిపోవడంతో మహబూబాబాద్ నియోజకవర్గాన్ని తన గుప్పెట పెట్టుకుంది ఆ పార్టీ అధిష్టానం. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సీతారాం నాయక్, కవితలు గెలిచారు. ఇప్పుడు ఆ ముగ్గురు రెండోసారి ఎంపీలుగా లోక్సభలో అడుగు పెట్టేందుకు బరిలో దిగిపోయారు. గతంలో ఒకసారి ఎంపీగా గెలిచిన వారు మళ్లీ లోక్సభలో అడుగు పెట్టలేదు. 2009లో ఎంపీగా ఎన్నికైన బలరాం నాయక్ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. 2014లో బీఆర్ఎస్ తరపున గెలిచిన సీతారాం నాయక్ 2019లో టికెట్ దక్కకపోగా ప్రస్తుతం బీజేపీలో చేరి కమలం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఇక 2019లో ఎంపీగా ఎన్నికైన కవితకు ఫస్ట్ లిస్ట్ లోనే టికెట్ ఖరారు చేసింది కారు పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. మానుకోట పార్లమెంటును తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించడంతో క్షేత్రస్థాయిలో దూసుకుపోతోంది కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి 6,85,897 ఓట్లు వచ్చాయి. ఒక్క భద్రాచలం తప్ప మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ హవాయే నడిచింది. ఇక బీఆర్ఎస్ కు 7 నియోజకవర్గాల్లో కలిపి 4,43,910 ఓట్లు రాగా బీజేపీకి కేవలం 34,431 ఓట్లు మాత్రమే వచ్చాయి. అసెంబ్లీ ఓట్ల ఆధారంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కు మధ్య భారీ తేడా కనిపిస్తుండడం, ఆ తేడాను అధిగమించి విజయ తీరాలకు చేరుకోవడమే కారు పార్టీకి అసలైన సవాల్గా చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ కవిత తన విజయంపై నమ్మకంతో పనిచేస్తున్నారు. ఎంపీగా తాను అందించిన సేవలతో పాటు తన తండ్రి సీనియర్ నేత రెడ్డి నాయక్ ప్రభావం కనిపిస్తుందని ఆశిస్తున్నారు. గతంలో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్లో రెడ్డి నాయక్ పరపతి పనిచేస్తుందని నమ్మకంగా పెట్టుకున్నారు. అదేవిధంగా కవిత అత్తవారి కుటుంబానికి ఇల్లెందులో రాజకీయాలకు అతీతంగా ఓట్లు పడతాయని లెక్కలు వేసుకుంటున్నారు. ఈ 3 నియోజకవర్గాలతో పాటు బీఆర్ఎస్ ఓటు బ్యాంకుతో గట్టెక్కుతారని ధీమాతో కవిత ఉన్నారు. ఇదే సమయంలో సీతారాం నాయక్ కేంద్ర సర్కార్ పనితీరే తమకు విజయం తెచ్చిపెడుతుందని అంటున్నారు. ములుగు, నర్సంపేట నియోజకవర్గాల్లో మెజార్టీ వస్తుందని ధీమాగా ఉన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన సీతారాం నాయక్ కేయూలో ప్రొఫెసర్ గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించి ప్రత్యేక రాష్ట్రంలో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కగా కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లెందు టికెట్ ఆశించారు, కానీ ఆయనకు బీఆర్ఎస్ ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఇటీవల బీజేపీలో చేరారు. కమలం కండువా కప్పుకున్న 3 రోజులకే ఆ పార్టీ ఎంపీ టికెట్ కట్టబెట్టింది. ప్రధాని మోడీ ఇమేజ్ తో మహబూబాబాద్ లో సునాయాసంగా గెలుస్తామని ధీమాగా ఉన్నారు సీతారాం నాయక్. మొత్తానికి మహబూబాబాద్ లో రాజకీయం రసవత్రంగా మారిపోతుంది. అసెంబ్లీ ఫలితాల జోరు, క్షేత్రస్థాయి బలగంతో కాంగ్రెస్ దూకుడుగా కనిపిస్తుండగా బీఆర్ఎస్, బీజేపీలు మొత్తం యంత్రాంగాన్ని మోహరించి కాంగ్రెస్ ను నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మహబూబాబాద్ ప్రజలు మాత్రం ప్రతిసారి కొత్త తీర్పునిస్తున్నారు. అయితే ఈసారి అందరూ మాజీలు బరిలోకి దిగారు కాబట్టి ఈ 3 అభ్యర్థులు ఎవరు గెలిచినా రికార్డే అని చెప్పాలి.